మేము వచ్చేసి ఐలాండ్కి వెళ్తున్నాము. ఆ బోట్లోనే పోతున్నాము. అక్కడ చూసారు కదా ఐలాండ్ అనమాట. అది అంటే చిన్నది అనమాట. ఇప్పుడు ఐలాండ్ అంతా మునిగిపోయిందంట. లైఫ్ జాకెట్ వేసుకొని పోవాలన్నమాట. జాగ్రత్త చూసుకొని రాలా. మొయ్య చూపి మొత్తము బండ రాయి కొండ. 1 అవర్ అంతే. 1 అవర్ కోసం మనము ఈ ఐలాండ్కి రావాలా. సముద్రం దగ్గరికి రానరా, ఎంజాయ్ చేయండి రా. రే రీల్స్ చూసుకుంటా షేర్ చేసుకుంటా కాదురా, మాలాగా ఎంజాయ్ చేయండి రా. రీల్స్ షేర్ చేసుకుంటా కామెంట్లు పెట్టండి కాదురా, ఇట్లా సముద్రం దగ్గరికి వచ్చి ఎంజాయ్ చేయండి. గైస్ ఇప్పుడు మేము వచ్చి రౌండ్ గా తిరిగేది మీకు చూపిస్తున్నాం కదా. దాంట్లో అయితే వేసాం అనమాట. అంటే పర్సన్ కి 200. చాలా అంటే చాలా బాగుంది. 4 members అనమాట. మేము అది చేసాం. చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఖచ్చితంగా చేయాలనుకుంటే ఖచ్చితంగా అది చేయండి. మేము వచ్చేసి ఇప్పుడు బీచ్ అంటే ఎవ్వరు లేని చోటుకైతే వెళ్తాం అనమాట. ఎవ్వరు ఉండరు అక్కడ లాస్ట్ ప్లేస్లో. అక్కడికైతే వెళ్ళి వీడియోస్ తీసుకుంటాము. చాలా బాగుంటుంది. మీకు ఆ లొకేషన్ చూపిస్తా చూడండి. మాలో ఒకరు వచ్చేసి మా అన్న వచ్చేసి ఆడ పారాషూట్ ప్లేన్ అయితే చేస్తున్నాడు. ఆడ ఎక్కిన చూడండి. ఫస్ట్ ఈనింగ్ తీసుకొస్తాడు, తర్వాత స్లోగా పైకి లేపుతాడు. చూసారు కదా ఎంత బాగుందో. ఖచ్చితంగా ఫ్రెండ్స్తో వచ్చినా ఫ్యామిలీతో వచ్చినా ఇక్కడ ఈ బీచ్ మాత్రం ఖచ్చితంగా రాండి. శివరాజ్పూర్ బీచ్కి అయితే ఖచ్చితంగా రండి. అని చాలా పెద్దది అనమాట బీచ్. మేము పోయి ఇప్పుడు వెళ్ళే ప్లేస్ వచ్చేసి ఎవరే కానీ ఉండరు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. బాగా ఆడుకోవచ్చు అనేసి మేము అక్కడ పోతున్నాము. మీకు అక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి అందరూ బాగా ఆడుకుంటున్నారు. మేము ఆ లాస్ట్కి పోతాము. అక్కడికి వెళ్ళిపోతాం మేము. అక్కడ చూడండి వీళ్ళు క్యాచెస్ ఆడుకుంటున్నారు. ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంత బాగుందంటే అంత బాగుంది. వావ్, శాంతమైన ప్లేస్. ఫ్రెండ్స్ ఇప్పుడే కొంచెం బీచ్ కి దూరంగా వచ్చాం కానీ బీచ్ దగ్గర ఉన్నాం. బీచ్ చూడండి ఎంత బాగుంది. ఎవ్వరు లేరు అసలు బ్యాక్ సైడ్ బీచ్ లో. మనోడు ఫోన్ నీటిలోనే కానీ భయపడుతున్నాడు బిడ్డ. చూద్దాం ఏం జరుగుతుందో. బీచ్ లో చూడండి ఎంత బాగా చేస్తున్నాడు. వాడు చూడండి చేస్తున్నాడు. మేము వచ్చేసి ఐలాండ్కి వెళ్తున్నాము. ఆ బోట్లోనే పోతున్నాము. అక్కడ చూశారు కదా ఐలాండ్ అనమాట. అది అంటే చిన్నది అనమాట అంతే. అక్కడ పోతాం మనం ఇప్పుడు. అక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ కొంచెం స్లో చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళిపోయినాక తర్వాత పోదాం అనేసి. వాళ్ళు వెళ్ళిపోయినాక అక్కడ పిలిచబోతా అంటున్నాడు. ఐలాండ్ అంటే జస్ట్ అది ఒకటే పైన నిలబడుకునే కంతే ఉంది. ఐలాండ్ అయితే ఐలాండ్ కాదు. నిలబడుకునే ప్లేస్ కూడా ఉంటుందా? చూడండి వాటర్ చూడండి ఎట్లున్నాయో కదా. కిందంతా అంటే అది కొండ ఉంటుంది, అది బండి ఉంటుంది అనమాట. ఐలాండ్ అంతా మునిగిపోయిందంట. మనం ఇప్పుడు దీంట్లోకి దిగి అక్కడ పోవాలా. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ దిగినా కూడా జారిపోతాము. లోపల జారినామంటే అంతే. నేను ఇక్కడ నుంచే దిగుతా. అమ్మయ్యా దేవుడా దిగేసా. అమ్మయ్యా కిందంతా బండ.
వెళ్ళరా బాబు, లైఫ్ జాకెట్ వేసుకో. ఒరే బాబు లైఫ్ జాకెట్ వేసుకొచ్చే జారినాం అనుకో బండ. వీడు లైఫ్ జాకెట్ వేసుకొని అంటున్నాడు. కింద అంతా బండనే అంతా పాచి ఉంది, జారినాం అనుకో కింద లోతుకి వెళ్ళిపోతాము. లైఫ్ జాకెట్ వేసుకొని పోవాలన్నమాట. కింద అంతా బండనే మొత్తం పాచి కూడా ఉంది, జారినాం అనుకో జాగ్రత్త చూసుకొని రాలా. అమ్మయ్య చూపి మొత్తము బండ, రాయి, కొండ, పాచి. అమ్మా చూడండి ఎంతమంది ఉన్నారు అంతా, వీళ్ళంతా. అమ్మయ్య వెనకాల జారినా కూడా మొత్తము ఎవ్వరు మాట్లాడేకి కూడా ఉండదు, అంతే. చూడండి గైస్ ఎంత బాగుందో అసలు. ఇదంతా ఐలాండ్ మొత్తం ఎట్లుందో, మొత్తం బండరాయి, మొత్తం కొండ అన్నమాట ఇది. మనం ఇప్పుడు శివరాజ్పూర్ వచ్చాము బీచ్ కి. మనం ఇప్పుడు మధ్యలో ఉన్నాం, బీచ్ మధ్యలో. అవును ఒకసారి చుట్టూ చూడండి ఎట్లుందో. ఎర్లీ మార్నింగ్ నైట్ ఈవినింగ్ 5కి ఓపెన్ అయిద్దంట బీచ్. ఇది వచ్చేసి ఇప్పుడు 5 o'clock అయింది కాబట్టి ఈ ఐలాండ్ అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు మళ్ళీ మార్నింగ్ వచ్చేసి ఓపెన్ కాదు, ఎందుకంటే మార్నింగ్ అంతా నీళ్ళు ఉంటాయి అన్నమాట. ఫుల్ నీళ్ళు వచ్చేస్తాయి మార్నింగ్. ఈవినింగ్ అయితేనే ఇక్కడ ఐలాండ్ అనేది ఓపెన్ అవుతుంది. 1 hour అంతే. 1 hour కోసం మనము ఈ ఐలాండ్కి రావాలా. చూడండి ఎంత బాగుంటుందో. చుట్టూ సముద్రమే, చుట్టూ మధ్యలో బండరాయి. గాయస్ ఐలాండ్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బైట్ ద్వారకాకి అయితే వెళ్తాం. అండ్ బైట్ ద్వారకాలో అక్కడ కలుసుకుంటాం. ఫ్రెండ్స్ దర్శనం అయితే అయిపోయింది. అండ్ లోపలైతే దేవుడు అయితే చాలా బాగున్నాడు, కృష్ణుడు. ఇక్కడ చూడండి ఎంత ఓల్డ్ ఉన్నాయి. ఇదే అన్నమాట టెంపుల్ అయితే, ఇదే టెంపుల్ మొత్తం పెద్ద కూడా ఆర్డర్ కూడా కట్టేసినారు. గైస్ ఇదంతా వచ్చేసి కృష్ణుడు నివసించిన ఇండ్లు అన్నమాట.